इस ब्रेकिंग न्यूज రైతు భరోసాపై నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం జరగనుంది. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. రైట్ కి అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంక్రాంతికి ముందే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఇది సబ్ కమిటీ చివరి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు సమావేశంలో నిర్ణయం మేరకు 4వ తేదీన జరిగే మంత్రివర్గంలో రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఇక ఈ రోజు సమావేశంలో ప్రధానంగా విధి విధానాలపై ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. 2 రోజుల క్రితం కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది, కానీ ఫైనల్ విధి విధానాలను ఫైనల్ చేయలేదు. ఇప్పటికే సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో కూడా పర్యటించింది, అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ మేరకు అన్ని క్రోడీకరించి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి ఈ రోజు విధి విధానాలు ఖరారు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సబ్ కమిటీ దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించింది. రైతులు అదేవిధంగా వివిధ పార్టీల అభిప్రాయాన్ని కూడా సేకరించారు. గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గత ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి దాదాపుగా నిధులను దుర్వినియోగం చేసిందంటే అనర్హుల ఖాతాలో డబ్బులు వేశారు. పంటలు పండించకుండా గానీ రాళ్లు, బోర్లు, గుట్టలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళకి కాకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి అది ఎంత ఎక్స్టెండ్ అయినప్పటికీ ఇచ్చింది. కానీ ఈసారి అటువంటి అవకాశం లేకుండా పోయే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే పంటలు సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించి అయితే ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక విపక్షాలు ఇప్పటికే రైతు భరోసాపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కావచ్చు, లేకపోతే మిగతా రైతులకు ఇవ్వకుండా చేయాలని ప్రభుత్వాలు ఎంత వీలైతే అంత బడ్జెట్ తగ్గించాలని చూస్తుందని చెప్పేసి కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ ఆ విమర్శలకు అన్నిటికీ చెక్ పెట్టే విధంగానే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా భూమి లేని పేదలకు కూడా ఇటు సంవత్సరానికి 12,000 ఇవ్వాలి అని చెప్పేసి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు వాటికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక సంక్రాంతి తర్వాత సంక్రాంతి వరకు రైతు భరోసా రైతుల అకౌంట్ లో జమ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు అయితే తుది దశకు చేరుకుంది అనే చెప్పాలి. ఇక ఈ రోజు విధి విధానాలను ఫైనల్ చేసి కేబినెట్ ముందు జనవరి 4వ తేదీన జరిగే కేబినెట్ ముందు ఈ రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ నివేదిక ఉంచబోతుంది. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుని సంక్రాంతి ముందే ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ తీసుకుని సంక్రాంతి ముందే ఆ రైతుల అకౌంట్ లో డబ్బులను జమ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ